అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. కష్టాలు వచ్చినప్పుడు, కడగళ్ళు వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఎవరు, ఎవరిని మనం వేడుకోవాలి, ఎలా వేడుకోవాలి అన్న విషయాలు హైందవ వాంగ్మయం నుంచి ఇంకా క్రైస్తవ వాంగ్మయం నుంచి మనం గత వీడియోలలో చూడడం జరిగిందండి. ఇప్పుడు ఇస్లాం నుంచి చూద్దాం. మొదటగా ఖురాన్ 2వ సూర 186వ ఆయత్ చదువుతున్నానండి. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి వినిపించు, వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది. కాబట్టి కష్టాలు ఎదురైనప్పుడు ఎవరిని అడగాలి అన్నదానికి చాలా స్పష్టంగా ఖురాన్ నుంచి సమాధానం ఇలా ఉందండి. ఆ దైవాన్నే అంటే అల్లాను అడగాలి. ఆయన మన పిలుపు వినేవాడు, మనకి సమాధానం ఇచ్చేవాడు అని, మనల్ని రుజుమార్గంలో నడిపించేవాడు అని ఈ ఆయత ద్వారా స్పష్టమవుతుందండి. కానీ నేడు ఏమి జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. మీకు కష్టాలు వచ్చాయా? అయితే గుంటూరు దర్గాకు వెళ్ళండి, నెల్లూరు దర్గాను దర్శించండి అని ఇలా కాశ్మీర్ దర్గా, ఢిల్లీ దర్గా, ఇలా అనేక ప్రాంతాలకి దర్గాలను దర్శించడం కోసం, అందులో ఉన్న మహనీయులను అర్థించడం కోసం కొంతమంది అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ముస్లింలు విగ్రహారాధన చేయరు, కానీ కొందరు ఇండైరెక్ట్గా విగ్రహారాధనే చేస్తున్నారండి. ఇది నా మాట కాదు, స్వయంగా దైవం అంటున్నాడు. చూడండి, ఖురాన్ 10వ సూర 18వ ఆయత్లో ఇలా ఉంది: ఈ ప్రజలు అల్లాహ్ను కాదని తమకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని వారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారు, వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్త వారితో ఇలా అను, ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా? ఆయన పరిశుద్ధుడు, ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడును. భగవంతుడు మాత్రమే మన మొరలను వినగలవాడు, తీర్చగలవాడు తప్ప ఇతరులు ఎవ్వరూ మన మొరలు వినలేరు, తీర్చలేరు. మరి ఆర్చేవాడు, తీర్చేవాడు అయిన ఆ సృష్టికర్తను వదిలి ఇతరులను ఆశ్రయించడం అనేది షిర్క్, అంటే మహాపాపం అని చెప్పబడిందండి. కాబట్టి అటువంటి షిర్కుకి పాల్పడుతున్న వారు, మీకు కష్టాలున్నాయా? అయితే ఆ దర్గాని దర్శించండి, ఈ మహనీయుని అర్థించండి అని తప్పుదారి పట్టిస్తున్నారండి ప్రజల్ని. కారణం ఏంటంటే వారి స్వార్థం కోసం, వారికి ఆదాయం రావడం కోసం. నిజానికి శాస్త్రం చెప్పని, దైవం నిర్దేశించని, శాస్త్రం సమ్మతించని విషయాల వైపు ప్రజలను మార్గభ్రష్టులను చేసేవారు కొందరున్నారు. కానీ శాస్త్రంలో ఉన్న విషయం ఏంటి? కేవలం సృష్టికర్త అయిన ఆ దైవమే మన మొరలను వినగలవాడు, తీర్చగలవాడు. కాబట్టి ఆయననే అర్థించండి, దీనికి మధ్యవర్తులు అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఆయననే అడగండి అని శాస్త్రం చెప్తుంటే, కొందరు స్వార్థపరులు దర్గాలను దర్శించండి, అందులో ఉన్న మహనీయులను వేడుకోండి, వారు మీ కొరకు సిఫారసు చేస్తారు, అంతే తప్ప స్వయంగా మనకు ఆ యోగ్యత లేదు, ఆ అర్హత లేదు, అంత పరిశుద్ధులం కాము అని మధ్యవర్తుల ద్వారా దేవునికి మన పరిస్థితి తెలియచేయండి. మన కష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేవారు వారున్నారు లోపల, వారిని అడగండి అని. కానీ ఆ మహనీయులే స్వయంగా చెప్పిన మాట, మీరు స్వయంగా దైవాన్ని అర్థించండి, సహాయం కోసం ఆయనను ప్రార్థించండి అని. నిజానికి సిఫారస్ అనే దానివల్ల
ఇండైరెక్ట్గా విగ్రహారాధనని పురికొల్పడం జరుగుతుందండి. ఇది మహాపాపం అని శాస్త్రం చెప్తుంది. కానీ ఇటువంటి వాటికి ఆయన అతీతుడు. చూడండి, ఆయన పరిశుద్ధుడు, ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడును అని ఇంత స్పష్టంగా శాస్త్రం బోధిస్తున్నప్పుడు దర్గాలను దర్శించడం ద్వారా, మహనీయులను ఆరాధించడం ద్వారా మనకేదన్నా మేలు జరుగుతుంది అని ఆశించడం ఎటువంటి అవివేకపు చర్యో మీకు అర్థమయ్యే ఉంటుందండి. కానీ కొందరు ఇటువంటి అవివేకానికి పాల్పడుతున్నారు. ఆ దర్గాలను, ఆ మహనీయులను, ఆ పుణ్యపురుషులను అర్థిస్తే మన పరిస్థితులు మెరుగుపడతాయి, మన కష్టాలు తీరిపోతాయి, మనం కోరుకున్నది లభిస్తుంది, ఇలా ఏవేవో అపోహలతో దైవాన్ని వదిలి ఇతరులను అర్థిస్తున్నారు, ఇతరులను పూజిస్తున్నారు. కానీ ఇలా చేస్తున్నారు అన్న విషయం ఎవరినైతే వీరు వేడుకుంటున్నారో వారికి తెలియనే తెలియదు. వీరి కష్టాలు వారు తీర్చనే లేరు. ఇది శాస్త్ర విరుద్ధం. కాబట్టి శాస్త్రం ఇది సమ్మతించట్లేదు అని గ్రహించి శాస్త్రం చెప్పిన విధంగా ఆ ఏకైక దైవమైన అల్లాను మనం ఆరాధించాలి, అర్థించాలి అని చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి ఈ ఆయత్. ఇంకా కాబట్టి ఇలా ప్రజలను మార్గభ్రష్టులను చేసి షిర్కుకు పాల్పడేలా చేసే వారి గురించి ఇక్కడ ఒక హెచ్చరిక ఇవ్వబడిందండి. అదేంటంటే ఖురాన్ 18వ సూర 102వ ఆయత్. అయితే ఈ తిరస్కారులు నన్ను కాదని నా దాసులను తమ కార్యసాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? అటువంటి అవిశ్వాసులకు ఆతిథ్యంగా మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. కాబట్టి వారిని నమ్మితే అదవుతుంది, ఈ వీరిని నమ్మితే ఇదవుతుంది, ఆ దర్గాలను దర్శించితే మనకి ఈ లాభం అనుకూరుతుంది అని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారి గురించి హెచ్చరిక చేయడం జరిగిందండి ఈ ఆయత్తులో. ఇటువంటి వారు సన్మార్గాన్ని వదిలి దుర్మార్గులుగా మారిన వారు, వీరికి నరకమే శిక్ష అని తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలండి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, వారికి మీ మొరలు వినిపించాలి అంటే మధ్యవర్తుల్ని ఆశ్రయించాలి, మహనీయుల సిఫారసు ద్వారానే అది సాధ్యమవుతుంది అని దర్గాల్ని దర్శించమనే వారి కోసం ఇంకొక వాక్యం కూడా ఉందండి. అదేంటంటే 50వ సూర 16వ ఆయత్. ఇక్కడ ఏమని ఉందంటే, మేము మానవుణ్ణి సృష్టించాము, అతని మనసులో మెదిలే ఊహలను సైతము మేము ఎరుగుదుము, మేము అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతనికి చాలా దగ్గరగా ఉన్నాము. చాలామంది వెతల పాలైనప్పుడు మమ్మల్ని ఆదుకునే నాథుడెవ్వరు, మా మొర ఎవరు వింటారు, అంత దూరంలో ఉన్న దైవానికి అంత యోగ్యత లేని మేము ఎలా విన్నవించుకోగలము, ఆయన ఎలా వింటాడు, మా మొర ఎలా ఆలకిస్తాడు, మా కష్టాలు ఎలా తీరుస్తాడు అని ఆవేదన చెందుతున్న వారికి భరోసాగా ఈ వాక్యం ఇవ్వబడిందండి. ఇందులో దైవం స్పష్టంగా తెలియచేస్తున్నారు, ఆయన మన కంఠనాళం కంటే మనకి అత్యంత సమీపంగా ఉన్నారు. అంటే ఇంకొక విషయం అండి, ఇంకో ప్రశ్న కూడా ఎదురవుతోంది. అదేంటంటే, మేము దైవాన్ని ఏ పేరుతో పిలవాలి, ఏ నామంతో ఆయన్ని పూజించాలి, ఎవరు మా మొరలు వినేవాడు, మరి మాకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మాకు దిక్కు అని ఎవరిని అర్థించాలి, ఏ పేరుతో పూజించాలి అని అడుగుతున్న వారి కోసం ఈ వాక్యం మనకి పేరు అవసరం లేదు, భాష అవసరం లేదు, మాట అవసరం లేదు, మన భావాలు సైతం తెలిసినవాడు, మన కష్టాలు మన పరిస్థితులు తెలిసినవాడు, వాటి నుంచి గట్టెక్కించగలవాడు ఒకే ఒక్కడు సర్వ సృష్టికర్త అయిన ఆ దైవం. ఆయన మనకి కంఠనాళం కంటే అత్యంత సమీపంగా ఉన్నాడు. కాబట్టి మీరు హృదయపూర్వకంగా ఆయనను తలిస్తే చాలు, పిలిస్తే చాలు, ఆయన పలుకుతాను అని అనడం మనం ఇంతకుముందే వాక్యంలో చూసామండి. ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, మేము మానవుణ్ణి సృష్టించాము, కాబట్టి సృష్టించిన వాడికే తెలుసు ఆ మానవుడి యొక్క స్థితిగతులు.
కాబట్టి అతని మనస్సులో మెదిలే ఊహలను సైతం మేము ఎరుగుదుము. మేము అతని కంఠరక్తనాళం కంటే కూడా అతనికి చాలా దగ్గరగా ఉన్నాము. కానీ ఈ విషయాన్ని గుర్తించని అమాయకులు దైవానికి తమకు మధ్యలో మధ్యవర్తులు ఉన్నారు అనుకుని వారి ద్వారా మాత్రమే దైవం తమ మొరలు వింటాడు అని భావిస్తున్నారు. కానీ దైవం చూడండి ఎంత చక్కగా భరోసా ఇచ్చారో. ఆయన అంటున్నారు, నేను మీకు అత్యంత సమీపంగా ఉన్నాను, మీరు పిలవాలే కానీ నేను మీ పలుకులు వింటాను, మీ పిలుపుకి స్పందిస్తాను, నీకు సమాధానం ఇస్తాను అని అంటున్నారండి. కాబట్టి నిస్పృహకి లోను కానవసరం లేదు. ఎవరైతే మనకి దిక్కు మొక్కు అయి ఉన్నాడో ఆ దైవాన్ని మనం మనస్ఫూర్తిగా అడగాలండి. అందుకే చెప్పాడు, నా దాసులు నా గురించి అడిగినప్పుడు చెప్పు, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాను అని. తర్వాత చివరిగా ఇంకొక వాక్యం చూద్దామండి. ఎందుకంటే ప్రజలు అనుకుంటున్నారు కొందరు, ఈ కష్టాలను మేము ఇక ఈదలేము, ఈ కష్టాల కడిలి లాంటి జీవితాన్ని మేము కొనసాగించలేము, మాకు ఇక ఆత్మహత్యే గతి అని. కానీ దీనికోసం భగవంతుడు మనకు ఒక వాక్యాన్ని అందిస్తున్నాడండి. అదేంటంటే 5వ అధ్యాయం 32వ వచనం అండి. 5వ సూర 32వ ఆయత్. ఈ కారణం వల్లనే మేము ఇజ్రాయిలు సంతతికి ఈ ఫర్మానాన్ని వ్రాసి ఇచ్చాము. హత్యకు బదులుగా కానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపచేసినందుకు కానీ కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపిన వాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే. కానీ వారి పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రవక్తలు ఒకరి తరువాత ఒకరు స్పష్టమైన ఉపదేశాలు తీసుకుని వారి వద్దకు వచ్చినప్పటికీ వారిలోని ఎక్కువ మంది భూమిపై అత్యాచారాలు చేసేవారే. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలండి. అదేంటంటే, నా ప్రాణం నా ఇష్టం, దాన్ని తీసుకునే హక్కు నాకు ఉంది అని భావించే వారికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఒక హత్య అది నిన్ను నువ్వు కానీ ఇతరులను కానీ చేస్తే ఏ కారణం వల్లండి? 2 కారణాలు తప్ప. ఒకటి హత్యకు బదులుగా, రెండవది భూమిపై కల్లోలాన్ని రేకెత్తించినందుకు శిక్షగా తప్ప మరి ఏ విధంగానూ ఒక ప్రాణాన్ని తీస్తే సమస్త మానవాళి ప్రాణాలు తీసిన దాంతో సమానము. ఒక ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలని కాపాడిన దానితో సమానము అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఆత్మహత్యకు తెగబడకూడదు, ఎందుకంటే అది మహాపాపము అని చెప్పబడింది కాబట్టి అండి. రెండవది ఏంటంటే, ఇస్లాం మానవుల ప్రాణాలను తీయమని చెప్తుంది అనే వారు గమనించాలి. నిజానికి ఇస్లాం చెప్తున్నది ఇదండి. ఈ 2 కారణాల వల్ల తప్ప ఇతర ఏ కారణం వల్లైనా ఒక మానవ ప్రాణిని హింసిస్తే, చంపితే అది సమస్త మానవాళిని చంపిన దానితో సమానము, జాగ్రత్త. మరి దానికి విరుద్ధంగా ఒక ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలని కాపాడిన దానితో సమానము అని ఇంత చక్కగా శాస్త్రం తెలియజేస్తున్నప్పుడు దీనికి విరుద్ధంగా చేస్తున్న వారు ఉన్నారు అంటే అది వారి తప్పే తప్ప ఇస్లాం అలా బోధించట్లేదు. కానీ కొందరు సంపాదన కోసం దర్గాలను, బాబాలను, మహనీయుల్ని పూజించమని చెప్తున్నారు అంటే అది వారి అజ్ఞానము, వారి స్వార్థమే తప్ప శాస్త్రం అలా చెప్పట్లేదు. ఇలాంటి సత్యాలు మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు తెలుస్తాయండి. దయచేసి అపోహలు, అపార్థాల జోలికి వెళ్ళవద్దు, ఆత్మహత్య సదృశమైన ఆలోచనలు చేయవద్దు. మన అందరికీ తోడుగా దైవం ఉన్నాడు. ఆయన పరీక్ష నిమిత్తం ఇటువంటి పరిస్థితులు మనకి ఎదురుపరుస్తున్నాడు. ఆయనని ఆశ్రయించినప్పుడు ఈ పరిస్థితులను చక్కబరచగల శక్తి సామర్థ్యాలు కలవాడు, అన్నీ తెలిసినవాడు, మనం పిలిస్తే పలుకుతాను అంటున్నవాడు, మనకి అత్యంత సమీపంగా ఉన్నాను అంటున్నవాడు దైవము. ఒకే ఒక దైవము. ఏ పేరుతో పిలిచినా నీ పేరు, నీ భాష ఆయనకి అనవసరము.
ఇటువంటి విశ్వాసంతో దైవాన్ని అర్థిస్తే ఆయనే మన యోగక్షేమాలు చూసుకుంటాడు. కాబట్టి మధ్యవర్తులు అవసరం లేదు, సిఫారసులు అవసరం లేదు. సిఫారసులు కూడా ఇండైరెక్ట్గా షిర్కే, అంటే విగ్రహారాధనే. కొందరు స్వార్థంతో దానివైపు పురిగొల్పుతున్నప్పటికీ విజ్ఞులు ఆలోచించాలండి. దర్గాల్ని పూజించమని శాస్త్రంలో ఎక్కడా లేదు, ఏ శాస్త్రంలోనూ లేదు. ఇది గమనించాలి. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.